చంద్రబాబు గారు, కేసీఆర్ జిగిరి దోస్తి. ఇద్దరు కలిసి ఆయన ఇక్కడికొచ్చి బాబు గారి ఇంట్లో భోంచేశారు. బాబు గారు ఎళ్లి ఆళ్ళింట్లో భోంచేశారు. ఇద్దరు ఇక్కడికొచ్చి సిగరెట్లు తాగుతా కబుర్లు చెప్పుకున్నారు. అట్లాగే అమరావతి శంకుస్థాపనకొచ్చారు. డబ్బులు కూడా ఇద్దాం అనుకున్నానని చెప్పారు. అంతా అయిపోయింది. ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌కి తెలంగాణ నుంచి రావాల్సిన వాటా ఆస్తులు తీసుకున్నామా? ఎన్ని లక్షల కోట్ల నిధులు రావాలి? 2,00,000 కోట్లని చంద్రబాబు గారు 2018లో చెప్పారు. 2-2.5 లక్షల కోట్లు రావాలి అన్నటువంటిది. కేసీఆర్ అంతు చూస్తానన్నటువంటిది అప్పుడు చెప్పుకొచ్చారు. కేసీఆర్ నీ అంతు చూస్తానని చెప్పుకొచ్చారు. ఇంతవరకు వచ్చినాయా? తర్వాత జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఫ్రెండ్సే. కేసీఆర్‌కి పెద్ద కొడుకు లాంటోడు, చిన్న కొడుకు లాంటోడు జగన్మోహన్ రెడ్డి. ఇద్దరు అలై బలై చేసుకున్నారు. ఆయన ఈయన్ని గెలిచారు, ఈయన ఆయన్ని గెలిచారు. ఏమన్నా అయినాయా? ఏమన్నా వచ్చినాయా నిధులు? 10 పైసలు రాలేదు. ఇప్పటికి ఈవెన్ నిన్నగాక మొన్న కూడా ఆర్టీసీ బస్ స్టాండ్‌లో ఆంధ్రాకి కేటాయించబడిన స్థలాన్ని లాగేసుకుంది తెలంగాణ. వాడేసుకుంది. సచివాలయంలోది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో ఇచ్చేశాడు. మిగతా గెస్ట్ హౌస్ అట్లాంటివి ఉంటే అయన్నీ మొన్న 19తో 24తో అయిపోయినాయి వాటి మీద హక్కు. అలాగే రావాల్సిన డబ్బులు మాత్రం ఒక్క రూపాయి రాబట్టుకోలేదు. అసలు దీని గురించి మాట్లాడేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఇదివరకు ఆ చలసాని శ్రీనివాస్ పాపం లెక్కలు తీసుకుని, పేపర్ తీసుకుని రాస్తా లెక్కల మాస్టర్‌లాగా చెప్తుండేవాడు. అట్లాగే అనేక మంది చెప్తుండేవాళ్ళు. మళ్ళీ చంద్రబాబు గారికి కోపమొచ్చి ఏదన్నా ఉద్యమం తీసుకురావాలనుకున్నప్పుడు, తెలంగాణతో మనకు అవసరం లేదనుకున్నప్పుడు ఉద్యమం తీసుకొస్తే తప్పించి ఈ ప్రస్తావనే లేదు. అంటే 2,00,000 కోట్లు ఆంధ్ర నష్టపోయిందనమాట.